ఓకే, ఈ వీడియోలో అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ బ్రేక్ డౌన్ మాత్రమే కాదు, చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ లైక్ టీవీఎస్ స్టీవ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎక్స్మెన్ యూనివర్స్ లో వేరే ఎక్స్మెన్ ఎక్కడ, డూమ్ మూప్ ఏంటి అసలు, స్టీవ్ అసలు ఎక్కడున్నాడు, ఇంకా చాలా వాటికి ఆన్సర్స్ ఇస్తాను. బట్ ఫస్ట్ ఒక టిపికల్ ట్రైలర్ బ్రేక్ డౌన్ చూద్దాం. ఫస్ట్ ఫ్రేమే ఎగ్జేవియర్ స్కూల్ ప్లేట్ తో ఓపెన్ చేశారు. ఎక్స్మెన్ యూనివర్స్ లో మనం చూసిందే చార్ల్స్ విండోలోంచి ఒక బ్లాస్ట్ లాంటిది చూస్తాడు. అదిదా ఇంకర్షన్. క్లియర్ ఎర్త్ స్పియర్ షేప్ ఉంది చూడండి ఇక్కడ. సో ఇంకర్షన్ అంటే రెండు వరల్డ్స్ కొలైడ్ అవ్వాలి. సో ఎక్స్మెన్ యూనివర్స్ తో కొలైడ్ అయ్యే యూనివర్స్ ఏది? మూవీలో ఫెంటాస్టిక్ 4 కూడా ఉంది. సో ఎర్త్ 828 అండ్ మన మెయిన్ ఎర్త్ కూడా ఉంది, ఎర్త్ 616. సో ఈ రెండిట్లో ఒకటి అవ్వచ్చు, కానీ కాదు, ఇది టోబీ యూనివర్స్. ఇక్కడ ఇంకర్షన్ అప్పుడు క్లియర్ గా వినండి. ఆ అరుస్తున్న వాయిస్ టోబీ ట్రైన్ ఆపేటప్పుడు వచ్చే వాయిస్ అది. తర్వాత న్యూ అవెంజర్స్ టవర్ ఫైనల్ గా రెడీ అయిపోయింది. కొత్త అవెంజర్స్ లోగో కూడా చూపించారు. థండర్ బోల్ట్స్ లో ఇది ఇంకా రెడీ అవుతుంది, కానీ థండర్ బోల్ట్స్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఈ లోగో చూపించారు మనకి. ఆల్సో ఈ బిల్డింగ్ కి ఎక్స్టింక్షన్ వచ్చింది, అంటే బిల్డింగ్ లో స్పేస్ సరిపోవట్లేదేమో. We're running out of space already. It's impossible. This building is enormous. ఆర్ సమ్ కైండ్ ఆఫ్ యాంటీనా కూడా అవ్వచ్చు స్పేస్ మానిటరింగ్ కి. నెక్స్ట్ షాట్ లో ఫెంటాస్టిక్ 4 స్పేస్ షిప్ నుండి దిగేది చూస్తాము. అండ్ సూట్ స్టార్మ్ ఏదో బ్యాండ్ వేసుకుంది ఇక్కడ. కామిక్స్ లో ఇంకర్షన్స్ మానిటర్ చేయడానికి ఇలాంటివి తయారు చేసుకుంటారు, బట్ అందరూ ఎందుకు వేసుకోలే? ఒకటి, CGI కంప్లీట్ అవ్వలేదు ఇంకా, ట్రైలర్ కదా అని హాఫ్ బేక్డ్ అవుట్పుట్ చూపించేశారు. లేదా ఇది ఫేక్ సీన్, లైక్ మార్వెల్ ట్రైలర్స్ లో చూపించి మూవీలో లేపేసే సీన్స్ చాలా ఉంటాయి కదా, అలాంటి సీన్ అవ్వచ్చు ఇది. ఎందుకు ఫేక్ అంటున్నా అంటే వీళ్ళతో థార్ ఉన్నాడు. థార్ ఉండడం కూడా ప్రాబ్లం కాదు. థార్ స్టార్మ్ బ్రేకర్ తో పాటు మ్యోల్నీర్ కూడా పట్టుకున్నాడు. ట్రైలర్ ఎండ్ లో స్టీవ్ అండ్ థార్ మీట్ అయ్యేది చూస్తాము. అది ఫెంటాస్టిక్ 4 స్పేస్ షిప్. చుట్టూ సరిగ్గా గమనించండి. సో ముందే సుత్తి స్టీవ్ ఇచ్చేస్తాడు కాబట్టి మూవీలో ఈ సీన్ బదులు స్టీవ్ మ్యోల్నీర్ తో వచ్చే సీన్ పెట్టొచ్చు. నెక్స్ట్ ఫ్రేమ్ లో శామ్, బకీ, యాంట్ మ్యాన్ షాక్ లో ఉన్నట్టు చూస్తారు, బికాస్ వాళ్ళు చూసేది స్టీవ్ నే. హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉంది మీరు గమనిస్తే. తర్వాత సీన్ లో రీడ్ ఇంకర్షన్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు న్యూ అవెంజర్స్ కి. థండర్ బోల్ట్స్ పోస్ట్ క్రెడిట్ సీన్ కి ఎగ్జాక్ట్ కాస్ట్యూమ్స్ లో ఉన్నారు. బాబ్ కూడా ఉన్నాడు, దాచిపెట్టారు ఎందుకో పక్కన. సో ఇది ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ కి కంటిన్యూషన్ సీన్ ఇది. రీడ్ ఎక్స్ప్లెనేషన్ గమనిస్తే మీరు 3 యూనివర్సెస్ మధ్య ఇంకర్షన్ జరుగుతోంది. ఎక్స్మెన్ యూనివర్స్, మన మెయిన్ ఎర్త్ 616 ది, ఫెంటాస్టిక్ 4 828. అండ్ వాళ్ళకి ఒక టైమర్ కూడా ఉంది. 28 అవర్సా డేసా తెలియట్లా, బట్ ఎవ్రీ సండే ఫ్యామిలీ డిన్నర్ ఇంటరప్ట్ అయింది మొన్న లాస్ట్ సండే. దాని ప్రకారం ఎక్కువ టైం అయితే లేదు ఇంకర్షన్స్ ఆపడానికి. నెక్స్ట్ నమోర్ ని చూస్తాము. క్రేజీ ఉంది సూట్ అయితే. షూరీ కూడా సూట్ అప్గ్రేడ్ చేసుకుంది. సఖీ గ్రీన్ టోన్ యాడ్ చేశారు. డూమ్స్ డే కాబట్టి డూమ్ గ్రీన్ ఆ డిజైన్ మోప్ లో యాడ్ చేశారు అనుకోవచ్చు, లేదా టాలోకన్ వైబ్రేనియం మిక్స్ చేసుకుంది సూట్ లో. అండ్ ఈ ఫ్రేమ్ బట్టి చూస్తే ఇంకా వకాండన్స్ అండ్ టాలోకన్స్ మధ్య టెన్షన్స్ ఇంకా అలాగే నడుస్తున్నాయి. ఆల్సో ఇక్కడ నంబర్ కూర్చొని విధానం చాలా బాగుంది. కామిక్స్ లో ఉండే మేనరిజం, సటిల్ డీటెయిల్సే, బట్ రూసోస్ ఎక్కడ తగ్గకుండా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్స్ లో ఇది డిజర్ట్ లో చూపించారు, కానీ యాక్చువల్లీ ఇది టాలోకన్ సిటీ. ఇది క్రేజీ టాక్టిక్ మూవ్. నమోర్ ఎంత తెలివైనోడో ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. లైక్ వీళ్ళే ల్యాండ్ మీదకి వెళ్ళొచ్చు, కానీ అలా చేయకుండా నమోర్ వాళ్ళని వెల్కమ్ చేయడానికి వాటర్ ని వెనక్కి పంపించాడు. తేడా వస్తే వాటర్ లో ముంచేయచ్చు వీళ్ళందరినీ. క్రేజీ మూవ్. కొత్త ఫాల్కన్ కూడా మీటింగ్ లో జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ లో అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ చూస్తాము. సైక్లాప్స్ ఇస్ హియర్ టు ఆరోఫార్మ్. రూసోస్ కాంబినేషన్స్ భలే సెట్ చేశారు. రింగ్స్ వర్సెస్ కార్డ్, ఎలీనా వర్సెస్ మిస్టిక్, అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి వేరే కాంబినేషన్స్ కూడా ఉంటాయి మూవీలో, మనకు చూపించలేదు అంతే ట్రైలర్ లో. లైక్ రీడ్ వర్సెస్ నైట్ క్లారర్. అండ్ రీడ్ అసలు ఈ ఫైట్ ఎస్కలేట్ అవ్వకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు. మీరు ఇక్కడ చూస్తే శామ్ ని ఆపుతున్నాడు, ఊరికనే ఫైట్స్ రెచ్చగొట్టద్దు అని. కానీ ఎలీనానే ఒక కత్తి గన్ను పట్టుకుంటే ఎట్లుంటుందో చూపిస్తా అన్నట్టు వెళ్ళిపోయింది. అండ్ వీ హ్యావ్ హర్బీ. అప్గ్రేడ్ అయ్యాడు హర్బీ కూడా. తర్వాత యాంట్ మ్యాన్ అండ్ క్యాసీని చూస్తాము. క్యాసీ హెయిర్ మారింది, మేబీ ఫర్ ఎ చేంజ్. అందరికి సూట్స్ మారుస్తున్నారు కాబట్టి క్యాసీకి హెయిర్ మార్చారు అనుకోవచ్చు, లేదా ఈ మూవీ షూటింగ్ అప్పుడు ఆమె రెడీ ఆర్ నాట్ 2 షూటింగ్ లో ఉందేమో. అండ్ అంకుల్ జానీ హబ్ చేసుకునే చూస్తాము. ఇది సూ స్టార్మ్ కాదు, అది ఫ్రాంక్లిన్. వెనకాల ఇంకర్షన్ ఏమో ఆర్ సమ్ కైండ్ ఆఫ్ బ్లాస్ట్ అవ్వచ్చు. బ్లాస్ట్ అయితే పర్లేదు, మనోడు అబ్జర్వ్ చేస్తుంటాడు. గ్యాంబిట్ మూవ్మెంట్స్ క్రేజీ ఉన్నాయి. డెడ్పూల్ అండ్ వాల్వరిన్ తో కంపేర్ చేస్తే యాక్షన్ మూవ్మెంట్స్ హెవీగా అప్గ్రేడ్ అయినట్టే. అండ్ వెనకాల శామ్ ఖాళీగా నుంచున్నాడు, అదేంటి? అండ్ మిస్టేక్ ఫైటింగ్ వేర్ ఇస్ ఎలీనా. అండ్ రీడ్ ఫైటింగ్ నైట్ క్లారన్ కూడా లేపేశారు. సగం సగం పనులన్నీ. తర్వాత ట్రైలర్ లో కొంచెం యాక్షన్ చూస్తాం. సూ స్టార్మ్ తోప్ F4 మెంబర్ ఫర్ ఎ రీజన్. బ్లాక్ ప్యాంథర్ గెటింగ్ రెడీ. క్యాప్టెన్ అమెరికా ఎక్స్పాన్షన్ లో దుమ్ లేపుతున్నాడు, ఐ మీన్ లిటరల్లీ దుమ్ లేపుతున్నాడు. నమోర్ ఐ గెస్ సేవింగ్ సూ స్టార్మ్ ఏమో, చూడాలి మూవీలో. సైక్లాప్స్ ఆరోఫార్మింగ్ అగైన్. సైక్లాప్స్ వెనకాల మీరు చూస్తే బ్యాక్ సైడ్ వెనకమాల సెంటినల్ నడుస్తూ ఉంటది. థార్ ఎంట్రీ ఇచ్చింది కూడా ఎక్స్మెన్ యూనివర్స్ లోనే.
ఇక్కడ సెంటినల్ పగిలిపోయిన డెబ్రీస్ ఉంటాయి చుట్టూ. ఈ ఫ్రేమ్ ఎందుకు తేడా ఇరుకుం, చుట్టూ ఇంకా చాలా హీరోస్ ఉండొచ్చు, మనకి ట్రైలర్ లో లేపేశారు, చాలా ఎంప్టీగా ఉంది ఫ్రేమ్. అండ్ థార్ ఇన్ఫినిటీ వార్ మూవ్ రిపీట్ చేశాడు, కానీ డూమ్ 2 ఫింగర్స్ తో ఆపేస్తాడు. బట్ యాక్చువల్లీ అక్కడ అసలు ఫింగర్ ని టచ్ అవ్వట్లేదు. లైక్ గోజో సెన్సే ఇన్ఫినిటీ వాయిడ్ లాగా అటాక్ డూమ్ ని రీచ్ అవ్వట్లా. డూమ్ సైన్స్ అండ్ మ్యాజిక్ రెండు మిక్స్ చేస్తాడు, అందుకనే తోప్ విలన్. డూమ్ ఆర్మర్ అంతా రూన్స్ ఉన్నాయి, చెస్ట్ పిన్ కూడా రూన్ మార్క్ అవ్వచ్చు, ఆ హ్యాండ్ పైన ఉన్నది కూడా మరో రూన్ మార్క్, సేమ్ వాండా సూట్ మీద ఇలాంటివి ఉంటాయి. సో డూమ్ అటాక్ ని 2 ఫింగర్స్ తో ఆపలేదు, మ్యాజిక్ తో ఆపాడు. మీరు ఇక్కడ గమనిస్తే ఆ గ్రీన్ ఎనర్జీ కనిపిస్తూ ఉంటది. అండ్ థార్ మ్యోల్నీర్ ఇంకా బ్రేక్స్ ఉన్నాయి థార్ లవ్ అండ్ థండర్ నుండి. డూమ్స్ డే కాన్సెప్ట్ ఆర్ట్ లో క్లియర్ గా కనిపిస్తాయి ఆ బ్రేక్స్, కానీ ఇక్కడ చాలా సటిల్ గా ఉన్నాయి. లవ్ అండ్ థండర్ లో అంత క్లియర్ బ్రేక్స్ కనిపించకపోవడమే బాగుంది యాక్చువల్ గా. సో ఈ డీటెయిల్స్ మీరు చాలా వరకు గమనించి ఉండొచ్చు, లేకపోతే యూట్యూబ్ లో 100 వీడియోస్ ఉంటాయి. బట్ ఈ డీటెయిల్స్ అన్ని స్కాటర్డ్, ఇవన్నీ కనెక్ట్ చేసుకొని ఒక ఆర్డర్ లో ఒక మీనింగ్ఫుల్ సీక్వెన్స్ వచ్చేలా చూద్దాం. సో ఇలా డాట్స్ అన్ని కనెక్ట్ చేసి డెడ్యూస్ చేసినవి కొన్ని కరెక్ట్ అవుతాయి, కొన్ని తప్పు అవుతాయి. ఇవి కూడా ఇప్పుడు తప్పు అయితే పర్లేదు, ఒకవేళ కరెక్ట్ అయితే పొటెన్షియల్ స్పాయిలర్స్ అహెడ్, ముందే చెప్పేస్తున్నా. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ చుట్టూ ఒక మీనింగ్ఫుల్ రీజన్ తీసుకురావడానికి మనం క్వశ్చన్స్ వేసుకుందాం. లైక్ వెరీ సింపుల్ క్వశ్చన్స్, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ, ఎప్పుడు, ఇంతే. ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దాం. ఎండ్ గేమ్ లో స్టీవ్ ఇన్ఫినిటీ స్టోన్స్ రిటర్న్ చేయడానికి వెళ్ళాడు, మరి టీవీఏ ఎందుకు స్టీవ్ ని అరెస్ట్ చేయలేదు? టీవీఏ ప్రకారం అది జరగాల్సిన ఈవెంట్. What they did was supposed to happen. You escaping was not. బట్ టీవీ దృష్టిలో ఆ జరగాల్సిన ఈవెంట్ ఏంటంటే ఇన్ఫినిటీ స్టోన్స్ తేవడం, మళ్ళీ రిటర్న్ చేయడం మాత్రమే. స్టీవ్ పెగితో ఉండిపోవడం అస్సలు కాదు. సో పెగిన్ కలిసేది, పెగితో ఉండిపోయేది, ఇదంతా మన మెయిన్ యూనివర్స్ లో జరిగిన మోపే. కానీ ఇక్కడ బైక్ మారింది. ఎప్పుడు హ్యార్లీ డేవిడ్సన్ నడిపే స్టీవ్ క్రైమ్ కి షిఫ్ట్ అయ్యాడు, బికాస్ ఇప్పుడు యుఎస్ లో లేడు, యూకే కి షిఫ్ట్ అయిపోయాడు. షీల్డ్ రికార్డ్స్ ప్రకారం పెగి అడ్రస్ కూడా యూకే లో ఉంటుంది. సో మనం టీజర్స్ లో చూసిందంతా స్టీవ్ ఉన్నది మన మెయిన్ యూనివర్స్ లోనే. యుఎస్ లో ఉంటే గుర్తుపడతారేమో అని యూకే కి షిఫ్ట్ అయిపోయి ఉండొచ్చు. సో అంతా బానే ఉంది అంటిల్ లోకీ ఎంటర్స్. ఫస్ట్ అసలు ఈ లోకీ చూస్తే మనం టీవీ ఎటైర్ లో ఉంటాడు. సో ఈ సీన్ యాక్చువల్లీ ఎప్పుడు జరిగింది? లోకీ సీజన్ 2 జరిగిన తర్వాత జరిగిన సీనా, లేకపోతే మోబియస్ తో టైం హాపింగ్ చేస్తున్నప్పుడు జరిగిన సీనా? ఇది సీజన్ 2 తర్వాత జరిగిన సీన్. టీవీ ఐడి వెనకాల చూస్తే ఒక ట్రీ ఉంటది, లైక్ మల్టీవర్స్ అంతా లోకి ఒక సీక్రెట్ ట్రీ కింద సేవ్ చేసి పెట్టాడు కదా. సో టీవీ అంతా ఇప్పుడు అప్గ్రేడెడ్. ఈ వరకు బ్రాంచెస్ కట్ చేయాలి అనే థీమ్ నుండి ట్రీని సేవ్ చేయాలి అనే థీమ్ లో మారిపోయింది టీవీఏ. సో ఇది పక్కాగా సీజన్ 2 తర్వాత జరిగింది. ఇది మన లోకినా వేరే లోకి వేరియంట్ ని లేపుకొచ్చేసారంటే ఐ థింక్ మన లోకినే. మరి థ్రోన్ మీద తాళ్లు పట్టు కూర్చోవాలి కదా, ఎలా వచ్చేసాడు అంటే లోకి కెన్ క్రియేట్ క్లోన్స్. సో ఒక క్లోన్ ని తయారు చేసి థ్రోన్ మీద పెట్టి, బాబు నువ్వు తాళ్లు పట్టుకో, నేను వెళ్ళి పండగ చేసుకుంటాను, పక్కొచ్చేచ్చు. అండ్ ఈ హ్యాండ్ లోకిది కాదు, వెడ్డింగ్ రింగ్ ఉంది, అది స్టీవ్ ది. అంటే లోకి ఉన్నది స్టీవ్ ఇంట్లో. సో లోకి ఇప్పుడు మంచోడు, మల్టీవర్స్ అంతా సేవ్ చేయాలనుకుంటున్నాడు, ఆ ఫీలింగ్ లో ఉన్నాడు కాబట్టి స్టీవ్ ని అరెస్ట్ చేయలేదు, ప్రూవ్ చేయలేదు. కానీ ఇక్కడ ఉంటే ఇంకర్షన్స్ వస్తాయని ఎర్త్ 828 కి పంపేసి ఉండొచ్చు. డూమ్స్ డే కాస్ట్ లో ఒక చైల్డ్ యాక్టర్ ని యాడ్ చేశారు, ఐ థింక్ అదే జేమ్స్. సో మనం టీజర్ లో చూసిన చాలా ఇయర్స్ తర్వాత అవెంజర్స్ డూమ్స్ డే లో స్టీవ్ ని చూస్తాం అనమాట. అందుకనే బియర్డ్ కూడా పెరిగింది, హెయిర్ పెరిగింది, ఎటైర్ మారింది, అండ్ పిల్లోడు కూడా పెరిగినోడు ఉంటాడు. థార్ అండ్ స్టీవ్ కలిసినప్పుడు కూడా థార్ ఇట్స్ నాట్ పాసిబుల్ అంటాడు. అది స్టీవ్ ని యంగ్ గా మళ్ళీ చూడడం వల్ల కాదు, ఎన్నిసార్లు టైం ట్రావెల్ చేయలేదు వీళ్ళు, అండ్ థార్ ఎన్ని అడ్వెంచర్స్ చేసుంటాడు. స్టీవ్ ని మళ్ళీ యంగ్ గా చూడడం అసలు పెద్ద మోపే కాదు థార్ కి. ఆ డైలాగ్ వేసింది స్టీవ్ లోకి బతికున్నాడు అని చెప్పడం వల్ల అయి ఉంటుంది, బికాస్ థార్ కి లోకి బతికి ఉన్నట్టు ఇంకా తెలియదు. మరో ఫెంటాస్టిక్ 4 పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే ఇది స్కామ్ 2026. ఇక్కడ డూమ్ ఏదో ఫ్రాంక్లిన్ ని తస్కరించడానికి వచ్చాడు అన్నట్టు చూపించారు, కానీ లాస్ట్ కి డూమ్ ని చూసాక సో నార్మల్ అయిపోద్ది, ఒరే నువ్వా నేను ఎవడొచ్చాడు అనుకున్నాను అన్నట్టు సైలెంట్ అయిపోద్ది. ఎందుకంటే డూమ్ అండ్ రీడ్ కాలేజ్ ఫ్రెండ్స్ కామిక్స్ లో, అండ్ ఫెంటాస్టిక్ 4 లో లెట్వేరియా ఉంది అని మనకు ఆల్రెడీ చూపించారు క్లియర్ గా. సో డూమ్ పక్కా ఎర్త్ 828 నుండే. ఒకవేళ డూమ్ అండ్ రీడ్ ఫ్రెండ్స్ కాదు అనుకున్నా, డూమ్ మీ హెల్ప్ కోసం వచ్చాను అని చెప్పి సూకి నేను థ్రెట్ కాదు అని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇదవే మనకు పోస్ట్ క్రెడిట్ సీన్ లో చూపించినంత మూపేం ఉండదు అక్కడ. సో అసలు డూమ్ కి రీడ్ ఇంటికి రావాల్సిన పని ఏంటి? ఇంకర్షన్స్ అనేవి ఒకటి ఉన్నాయని రీడ్ కి ఎక్స్ప్లెయిన్ చేసి, డూమ్ మన యూనివర్స్ కి ఇంకర్షన్ రావడానికి కారణం వేరే యూనివర్స్ నుంచి ఎవరో వచ్చారు, మన యూనివర్స్ లో ఉంటున్నారు, అది కనిపెట్టడానికి రీడ్ హెల్ప్ కావాలి అని అనొచ్చు. సో రీడ్ అండ్ డూమ్ కలిసి స్టీవ్ ని కనిపెట్టి వాళ్ళ ఎర్త్ లో వీళ్ళు ముగ్గురు కలిసి మన మెయిన్ ఎర్త్ 616 కి వచ్చి ఉండొచ్చు. అందుకనే స్టీవ్ ఫెంటాస్టిక్ 4 స్పేస్ షిప్ లో ఉన్నాడు. ఇక్కడ గ్యాప్స్ కూడా డూమ్ అండ్ స్టీవ్ ని లేపేశారు ట్రైలర్ లో మనకి. సో వీళ్ళ ఇంకర్షన్స్ 3 యూనివర్సెస్ కని కనిపెట్టారు. ఒకటి మెయిన్ ఎర్త్ 616, ఇంకోటి వాళ్ళ ఎర్త్ 828. మరో యూనివర్స్ ఏది అని కనిపెట్టడానికి ఎర్త్ కి వచ్చి ఉండొచ్చు.
ఎందుకంటే ఇక్కడ టెక్ అడ్వాన్స్డ్ కాబట్టి ఆ యూనివర్స్ తో కంపేర్ చేస్తే. అండ్ ఎక్స్మెన్ యూనివర్స్ కూడా కనిపెట్టేది 828 లో స్టీవ్ ని ఎలా కనిపెట్టారో అలాగే మేబీ ఎర్త్ సిగ్నేచర్ లాంటిది ఏదో ఒకటి స్కాన్ చేసి మోనికా ఉంది కాబట్టి ఆమె సిగ్నేచర్ ద్వారా ఆ యూనివర్స్ కనిపెట్టుండొచ్చు. సో స్టీవ్ ఎర్త్ 828 కి వెళ్ళాడు. ఫెంటాస్టిక్ 4 అండ్ డూమ్ స్టీవ్ ని కలిశారు. ఫెంటాస్టిక్ 4, స్టీవ్, డూమ్ ముగ్గురు మన ఎర్త్ కి వచ్చి న్యూ అవెంజర్స్ ని కలిశారు. ఫెంటాస్టిక్ 4 న్యూ అవెంజర్స్ వకాండన్స్ ని కలిశారు. ఫెంటాస్టిక్ 4 న్యూ అవెంజర్స్ వకాండన్స్ టాలోకెన్స్ ని కలిశారు. ఇదంతా మళ్ళీ ఇంకర్షన్స్ ఆపడానికి. సో ఇప్పుడు ఎక్స్మెన్ యూనివర్స్ కి ఎలా వెళ్ళారు అంటే వీ హ్యావ్ అమెరికా చావెస్. ఆమె మల్టీవర్స్ కి పోర్టల్స్ ఓపెన్ చేయగలదు కాబట్టి. కానీ అది అయ్యి ఉండదు. ఎందుకంటే మరి ఫెంటాస్టిక్ 4 మన ఎర్త్ కి వచ్చారు. ఇంకర్షన్స్ జరిగేటప్పుడు వరల్డ్స్ మధ్య డోర్స్ ఓపెన్ అవుతాయి. ది మార్వెల్స్ లో చూసాం కదా, మోనికా సింపుల్ గా అటువైపు వెళ్ళిపోద్ది వేరే యూనివర్స్ సైడ్ కి. సో 828 నుండి 616 కి చాలా ఈజీగా వచ్చేసారు. వన్స్ వీళ్ళు ఎక్స్మెన్ యూనివర్స్ ఏదో కనిపెట్టాక మళ్ళీ అదే ఇంకర్షన్ పోర్టల్ యూజ్ చేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఎక్స్మెన్ యూనివర్స్ లో ఎక్స్మెన్ అంతా లేరు, కొంతమంది మాత్రమే ఉన్నారు. వేరే వాళ్ళు మేబీ ఫసక్ అయిపోయారని చెప్పొచ్చు ఇంకర్షన్స్ ఆపడానికి ట్రై చేస్తూ. సో ఇక్కడ విగ్రహాలు కూడా చనిపోయిన ఎక్స్మెన్ ని గుర్తుగా పెట్టుండొచ్చు ఎక్స్మెన్షన్ లో. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్మెన్ వర్సెస్ అవెంజర్స్ ఫైట్ ఎందుకు అని. చాలా సింపుల్ గా మిస్కమ్యూనికేషన్ అయి ఉంటుంది అంతే. సడన్ గా అన్అనౌన్స్డ్ గెస్ట్స్ వచ్చారు, క్లియర్ గా మాట్లాడుకోకుండా మాట పెరిగి ఫైట్ స్టార్ట్ అయి ఉంటది. అంతకన్నా మూతే ఉండదు. గ్యాంబిట్ వాయిడ్ లో ఉండాలి. ఎక్స్మెన్ యూనివర్స్ లో ఎలా తెలియడు? డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ డిలీటెడ్ సీన్స్ లో గ్యాంబిట్ కి వాళ్ళ యూనివర్స్ కి పోర్టల్ ఓపెన్ అవుతున్నట్టు చూపించారు. ఇది డిలీటెడ్ సీన్ కాబట్టి మూవీలో డైలాగ్ రూపంలో చెప్పొచ్చు. సో ఎక్స్మెన్ వర్సెస్ అవెంజర్స్ లో ఎవరు గెలుస్తారు? ఎవరు గెలవరు. ఎక్స్మెన్ యూనివర్స్ లో డూమ్ అండ్ థార్ ఫైట్ చేశారని చెప్పాను కదా. సో ఫెంటాస్టిక్ 4 న్యూ అవెంజర్స్ తో పాటు డూమ్ కూడా వచ్చాడు ఎక్స్మెన్ యూనివర్స్. కానీ వీళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు మనోడు వెళ్ళి సెంటినల్స్ ని లేపుండొచ్చు, వీళ్ళ మీదకి వదిలేడు. అదిదా స్కెచ్. అందుకనే థార్ మేబీ అదర్స్ కూడా ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ మంచోళ్ళలో ఉన్నాడు అనుకున్నాం, కానీ ఈజ్ ద మెయిన్ విలన్, ఈజ్ ద కల్ప్రిట్ అని డూమ్ అటాక్ చేసి ఉండొచ్చు. పక్కగా వీళ్ళు ఓడిపోతారు అండ్ పక్క ఇది క్లైమాక్స్ కాదు. ఎందుకంటే థార్ డైలాగ్ లో నేను ఫేస్ చేసిన థ్రెట్స్ అన్నిటిలో వీడే పెద్ద తోపు అన్నట్టు డూమ్ ని క్రేజ్ ఎలివేట్ చేశారు. సో ఈ ఫైట్ తర్వాత థార్ ఎవరికో చెప్పే డైలాగ్ అది. అండ్ థార్ టీజర్ లో కూడా ఆ ఓడిన్ కి ప్రే చేసేది కూడా ఈ ఫైట్ తర్వాత అయి ఉంటుంది. థార్ ఈ మోప్ అంతా చేసుకునేటప్పుడు తన డాటర్ ని వాల్కెరీకి ఇచ్చి సేఫ్ గా చూసుకోమని చెప్పుండొచ్చు. సో ఇప్పుడు అంతా తెలిసిపోయింది అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా మనకి ఏమీ తెలియదు. సో ఇప్పటివరకు నేను చెప్పిందంతా తప్పు కూడా అవ్వచ్చు. పోనీ అవన్నీ కరెక్ట్ అయినా మనకి ఇంకా చాలా విషయాలు తెలియదు, చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. ఇక్కడ స్టీవ్ ఫెంటాస్టిక్ 4 యూనివర్స్ కి వెళ్ళడం, అక్కడ నుండి మన ఎర్త్ కి రావడం ఇవన్నీ ఓకే. కానీ ఈ పిక్చర్ లోకి థార్ ఎలా వచ్చాడు? అసలు థార్ కి ఇంకర్షన్స్ గురించి చెప్పింది ఎవరు? మన క్లారిటీ లేదు ఇంకా. మరో క్వశ్చన్, వేర్ ఇస్ లోకి? టీవీకి పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అన్ని సేమే. సో పాస్ట్ లో స్టీవ్ ని ఇంకర్షన్స్ గురించి చెప్పి వేరే ఎత్తకి పంపినోడు ఫ్యూచర్ లో డూమ్ థ్రెట్ ని ఎందుకు చూడలేదు? పోనీ చూడలా. ఈ ఎక్స్మెన్ యూనివర్స్ లో ఫైట్ అప్పుడు ఎందుకు జాయిన్ అవ్వాలా? లైక్ ఎ సెట్ ఇది ఫైనల్ ఫైట్ కాదు, క్లైమాక్స్ ఫైట్ వేరే ఉంటది. లోకి క్లైమాక్స్ ఫైట్ లో వస్తాడు అనుకుందాం. బట్ క్వశ్చన్ ఈస్ అప్పటి వరకు ఏం చేస్తున్నాడు అని. అండ్ ఇది ఫైనల్ ఫైట్ కాకపోతే క్లైమాక్స్ లో ఇంకెంత మూవ్ ప్లాన్ చేశారో మనకు తెలియదు. అసలు డూమ్ ని ఎలా ఆపారా లేదా ఏం తెలియదు. లేదా ఇన్ఫినిటీ వార్ లాగా ఓడిపోయినట్టు ఎండ్ చేస్తే మళ్ళీ ఇన్ఫినిటీ వారే విలన్ మార్చారు అని చెప్పి అంటారు. సో అలా చేయకుండా వేరేలాగా ఎండ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం సీక్రెట్ వార్స్ కి కనెక్ట్ అయ్యేలా చూసుకోవాలి. రాబర్ట్ డౌనీ జూనియర్ ఫేస్ కూడా అందుకనే చూపించలేదు. ఆ ఫేస్ చూసుకొని నాస్టాల్జియాతో టికెట్స్ లేపేశారు అనే ఫీలింగ్ రాకుండా. ఆల్సో కామిక్స్ లో కూడా డూమ్ ఫేస్ అంత ఈజీగా రివీల్ చేయరు, ఎప్పుడు మాస్క్ లోనే ఉంటాడు. మూవీలో కూడా ఆర్డీజే ఫేస్ ఎంతసేపు చూపిస్తారో కూడా మనకు తెలియదు. సో అసలైన మెయిన్ క్వశ్చన్, డూమ్ కి అసలు ఏం కావాలి? వీళ్ళతో ఉండి మంచోళ్ళ నటించి తర్వాత విలన్ లాగా ఎంట్రీ ఇచ్చి ఈ మోసగాళ్ళు ఈ ఆర్క్ అంతా ఎందుకు అసలు? సో డూమ్ కి అసలు ఇంకర్షన్స్ జరగాలా లేదా మల్టీవర్స్ అంతా పోవాలా? టార్గెట్ ఏంటి? క్లారిటీ లేదు. పోస్టర్ లో చూస్తే ఒక ప్లానెట్ ఉంటుంది, కామిక్స్ లో మల్టీవర్స్ అంతా పోయి ఒక వరల్డ్, బ్యాటిల్ వరల్డ్ ని డూమ్ క్రియేట్ చేసి దాన్ని రూల్ చేస్తూ ఉంటాడు. సో ఇది దాని హింట్ అనుకుంటే అలా అయినా ఎందుకు? థానోస్ కి ఒక రీజన్ ఉంది, డూమ్ రీజన్ ఏంటో మనకు తెలియదు. ఇంకా పైన చూపించిన వాళ్ళు డూమ్ వైఫ్ అండ్ డాటర్ అవ్వచ్చు. డూమ్స్ డే కాస్ట్ లో ఒక చిన్న పాపను కూడా యాడ్ చేశారు. ఈమె డూమ్ డాటర్ అయ్యి ఇన్కర్షన్స్ వల్ల పోయింది అనుకుంటే డూమ్ ఫెంటాస్టిక్ 4 యూనివర్స్ ఎర్త్ 828 నుండి అనుకున్నాం కదా. సో అప్పుడు ఆ యూనివర్స్ లో అందరూ లేచిపోవాలి. పోనీ డూమ్ వైఫ్ అండ్ డాటర్ వేరే యూనివర్స్ నుండి డూమ్ అక్కడికి వెళ్ళినా వాళ్ళని ఈ యూనివర్స్ కి తీసుకొచ్చినా ఇంకర్షన్స్ జరుగుతాయి కాబట్టి మల్టీవర్స్ అంతా లేపేద్దాం అని ప్లాన్ చేశాడు అనుకుందాం. కానీ స్టీవ్ ని చూసాక టీవీతో డీల్ పెట్టుకుంటే అయిపోద్ది కదా. సో డూమ్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇక్కడ. అండ్ డూమ్ ఎందుకు టోనీ స్టార్క్ లో ఉన్నాడు అనేది రూసోస్ చెప్తారంట మూవీలో. బట్ ఇట్ విల్ లీడ్ బ్యాక్ టు ఆరిజిన్స్ అన్నారు. ఆరిజిన్స్ అంటే ఫేజ్ 1 కూడా కాదంట, ఫేజ్ 0 అంట. ఇంకా డూమ్ ఆర్మీలో ఎవరెవరు ఉన్నారో మనకి ఇంకా ఏం తెలియదు. స్టీవ్ అసలు ఏ ఫైట్ లోనూ లేడు. సో లాస్ట్ కి డూమ్ సైడ్ ఉంటాడా, అవెంజర్స్ సైడ్ ఉంటాడా అసలు తెలియదు. డాక్టర్ స్ట్రేంజ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, వాండా ఎక్కడ ఉందో తెలియదు,
క్యాప్టెన్ మార్వెల్ ఎక్కడ ఉందో తెలీదు, బట్ వీళ్ళు అసలు మూవీలో ఉన్నారా అంటే పక్కా ఉన్నారు. దట్ ఐ కెన్ కన్ఫర్మ్. శాన్ డియేగో కామిక్ కాన్ లో మార్వెల్ ప్యానెల్ ఉంది. సో ట్రైలర్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకా SDCC లో కొత్త కాస్ట్ మెంబర్స్ ని అనౌన్స్ చేయొచ్చు. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్, వాండా, క్యాప్టెన్ మార్వెల్ ఇలా మనకి ఆల్రెడీ అనౌన్స్ చేయని క్యారెక్టర్స్ ని అనౌన్స్ చేస్తారు అనుకుంటున్నాను. చూద్దాం. హల్క్ అండ్ టామ్ స్పైడీ ఎందుకు ఉండరు అనే క్వశ్చన్ కి బ్రాండ్ న్యూ డే లో ఆన్సర్ తెలుస్తుంది మేబీ. సో డూమ్స్ డే ఇస్ వెరీ ఎక్సైటింగ్. జనాలు ఇంకా బ్రాండ్ న్యూ డే హైప్ లో ఉన్నారు. డూమ్స్ డే హైప్ కూడా స్లోగా ఎక్కుద్ది. అండ్ మీకు ఇంకా ఇలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ నేను కవర్ చేయని ఏమైనా ఉంటే కమెంట్స్లో చెప్పండి. అండ్ డూమ్స్ డే ఇంకా చాలా డిస్కస్ చేసుకోవచ్చు, వేరే వీడియోస్లో మాట్లాడుకుందాం. సో మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.